ఏంటి నీకు ఎప్పుడు ఏ టాపిక్ దొరుకుతా రోజు ఇదే టాపిక్ మీద ఏదో ఒక వీడియో చేస్తున్నావు అనుకుంటే చూడండి, ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నానండి, ఇంకేం కాదు. మన లైఫ్ పార్ట్నర్ మనకి లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్. లైఫ్ పార్ట్నర్ అంటేనే మనలో సగము. మనం వాళ్ళ ద్వారా ఇంకో ఫ్యామిలీని అయితే తయారు చేయలే. ఆ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఒకే మాట మీద నిలబడాలి. అయితే మన లైఫ్ పార్ట్నర్ని మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, అనరాని మాటలు అంటారు. అలాంటి టైంలో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒకరి కోసం ఒకరు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలండి. కానీ చాలామంది అలా చేయరు. ఏం చేస్తారంటే అన్నది నా లైఫ్ పార్ట్నర్నే కదా, నన్ను కాదు కదా, నేను నా లైఫ్ పార్ట్నర్ కోసం ఫ్యామిలీని వదులుకోవాలా అనుకుంటారు. కానీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను, అటువైపు ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతని వదిలేసే కదా మీకోసం వస్తున్నారు. అది మాత్రం ఎవరు గుర్తించట్లేదు. అవతల వాళ్ళు ఎంత హార్ట్ బ్రేక్ అయిపోతుందంటే, నన్ను ఇంతలా తిట్టినా, నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేసినా మా హస్బెండ్ కానీ మా వైఫ్ కానీ ఏంటి వాళ్ళ వైపే మాట్లాడుతుంది, వాళ్ళతోనే రోజు ఫోన్ మాట్లాడతారు అని అవతల వాళ్ళు గుండె బ్రేక్ అయిపోద్ది. ఆ క్షణం మీరు ఒక భర్తగా ఒక భార్యగా ఓడిపోయినట్టేనే. ఇంకా ఏదో పిల్లల కోసం కలిసి ఉండడం తప్పించి ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. ప్రేమ అనేది ఎవరికి రాదు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా జీవితాంతం ఆ బాధ ఉంటుంది. మనతో జీవితాంతం ట్రావెల్ చేయాల్సింది మన లైఫ్ పార్ట్నర్ అని. అది ఎవరికి గుర్తయితే ఉండట్లేదు. ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదా అని అడగొద్దు. ఫ్యామిలీ ఇంపార్టెంటే, కానీ మన కోసం అన్నీ వదులుకొని వచ్చిన మన లైఫ్ పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంటే కదా. అవతల వాళ్ళ దగ్గర మీ లైఫ్ పార్ట్నర్ని మీరు చులకన చేసేస్తున్నారు. ఎలా అంటే, ఓహో ఎన్నన్నా పర్లేదురా, వాడి పిల్లని ఎన్నన్నా పర్లేదు, వాడి మొగుడిని ఎన్నన్నా పర్లేదు, వీళ్ళు మనతో మాట్లాడతారు, ఎలా అయినా వీళ్ళ మధ్య మనం గొడవలు పెట్టవచ్చు అని అవతల వాళ్ళు ఈజీగా ఫీల్ అయ్యేలాగా మీ కాపురంలో మీరే చిచ్చు పెట్టుకుంటున్నట్టు చేసుకుంటున్నారు.